ముఖ్యుల్ని మీకై మీరు కూర్చొని పెట్టుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా సమన్వయం చేయండి. మనోళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. రాజ్యాధికారం పరంగా రాజ్యాంగబద్ధంగా మీకు రేపు సర్పంచులు, ఆ గ్రామంలో 10-15 మంది వార్డు మెంబర్లు, సహకార సంఘాలు, డైరెక్టర్లు ఈ రకంగా పదవులు తీసుకొని మళ్లీ మీరు ఆ స్థానంలో కూర్చుంటే మాకు మీరు ఇచ్చినటువంటి స్థానానికి ఒక గుర్తింపు, ఒక ఆనందం, ఒక గౌరవం. ఈ పార్టీలో కష్టపడ్డటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి ఆ వార్డులో, ఆ గ్రామంలో, ఆ మండలంలో, ఆ జిల్లాలో గుర్తింపు వస్తే అది పార్టీకి బలం. ఆ యొక్క నాయకత్వం చిరకాలం, చాలా కాలం పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనల ప్రకారంగా ఉన్నటువంటి దళిత బహుజన పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పేదల కోసమే ఈ పార్టీ పుట్టింది. అందుకని అధికారం ఎన్ని సంవత్సరాలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టగలిగే శక్తి ఎవరికి లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనోజ్. ఈనాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కులగణన జరిగింది. ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. అందుకనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మీరు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకపోయినా నా రాష్ట్రంలో 42 మంది వెనకబడ్డ వర్గాలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి నేను రాజ్యాధికారం ఇస్తానని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనోజ్.